హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి టోకెన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అది వచ్చేసి ఎఫ్ఈజీ టోకెన్ ఫెక్ టోకెన్ మాట ఫీడ్ ఎవ్రీ గొరిల్లా. సో దాని పూర్తి పేరు మాట ఫీడ్ ఎవ్రీ గొరిల్లా టోకెన్ మాట. సో ఇదైతే ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. సో ఇంకా ముందు ముందు ఇంకా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను దీని గురించి పూర్తి వివరాలు మీకు అయితే అందించబోతున్నాను. సో ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి అసలు ఫెక్ టోకెన్ అంటే ఏంటి, అసలు ఎవరు దీన్ని డెవలప్ చేశారు, అలాగే ఫెక్ టోకెన్ ఫ్యూచర్లో ఎంత ప్రైస్కి వెళ్తుంది, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉంది, దీని ఆల్ టైమ్ హై ఎంత వచ్చింది, ఆల్ టైమ్ లో ఎంత వచ్చింది. సో ఫెక్ టోకెన్ని మనము ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా బై చేయాలి ప్రతిదీ అయితే వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ టోకెన్ని ఎలా బై చేయాలని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టోకెన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావడం జరిగింది, fektoken.com. సో ఇక్కడ వాళ్ళు బై ఆన్ యూనిస్వాప్ అండ్ బై ఆన్ ప్యాన్కేక్ స్వాప్ అని చెప్పేసి ఈ టోకెన్ ఇక్కడ 3 ఎక్స్చేంజ్, ఇది బై ఆన్ ఫెగెక్స్ అంటే వీళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ మాట. సో ఈ 3 ఎక్స్చేంజ్లో అయితే మీరు కొనవచ్చు అనేసి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టోకెన్ సప్లై గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 100 క్వాడ్రిలియన్ టోకెన్స్ అయితే ఉన్నది ఇథీరియంలో, అండ్ 100 క్వాడ్రిలియన్ టోకెన్స్ వచ్చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్లో ఉంది. అండ్ వీళ్ళు ఇప్పటి వరకు బర్న్ చేసింది అయితే 58 క్వాడ్రిలియన్ టోకెన్స్ని బర్న్ చేశారు. అండ్ ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్లో కూడా 56 క్వాడ్రిలియన్ టోకెన్స్ని అయితే బర్న్ చేయడం జరిగింది. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు సర్క్యులేటింగ్ సప్లైలో చూసుకున్నట్లయితే 41 క్వాడ్రిలియన్ టోకెన్స్ ఉంది, అండ్ 43 వచ్చేసి మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే వీళ్ళు ఏదైతే ఎక్స్చేంజ్లు లిస్ట్ అయ్యారో సో ఆ ఎక్స్చేంజ్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. అండ్ ఇందులో మనం బై చేయాలంటే ప్యాన్కేక్ స్వాప్ యూజ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే 100% లిక్విడిటీ అయితే ఉంది ప్యాన్కేక్ స్వాప్లో. సో మోస్ట్లీ మనం అందరం యూజ్ చేసేది ట్రస్ట్ వ్యాలెట్. సో ట్రస్ట్ వ్యాలెట్లోంచి మనము ప్యాన్కేక్ స్వాప్లోంచి అయితే ఈజీగా మనం బై చేయవచ్చు స్వాపింగ్ చేసి. అండ్ ఇక్కడ వీళ్ళ ఈకో సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెక్ టోకెన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ టోకెన్ అని చెప్పేసి, అండ్ కమ్యూనిటీ ఫేవర్ టోకెన్ ఇది. సో ఎవరు మెయిన్ ఓనర్ కాదు. సో ఇది కమ్యూనిటీ డ్రైవెన్ టోకెన్ అనమాట. అండ్ బర్న్ ఈవెంట్ మనం చూసుకున్నట్లయితే బర్న్ రేట్ వచ్చేసి మనకు 1% బర్న్ రేట్ అయితే ఉంటుంది. సో సర్క్యులేటింగ్ సప్లై అనేది తగ్గుతూ వస్తుంది బర్న్ రేట్ వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల స్కార్సిటీ అనేది ఉంటుంది, టోకెన్ సప్లై అనేది తగ్గడం వల్ల టోకెన్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు రివార్డ్స్ కూడా ఇస్తున్నారు 1% అనేది ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఏదైతే ట్యాక్స్ అనేది ఉంటుందో దాని యొక్క ట్రాన్సాక్షన్ యొక్క ఫీజుని వీళ్ళు రివార్డ్స్ రూపంలో అయితే ఈచ్ హోల్డర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా వీళ్ళు ఇంకా కొన్ని డెవలప్మెంట్ అయితే తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీళ్ళు ఏమేమి కంప్లీట్ చేశారన్నది ఇక్కడ వీళ్ళు గ్రీన్ టిక్ చేసి పెట్టారు. సో టోటల్గా చాలా అయితే కంప్లీట్ చేసామని చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఆటో పేరు ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాము, డైరెక్ట్ స్వాప్ ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాం అంటున్నారు. ఇది వచ్చేసి మనము ఇక్కడ వీళ్ళ ఫెగెక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ అయితే వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఫెగెక్స్ షాప్ వర్షన్ 2 తీసుకొస్తున్నారు, ఫెక్ స్టాట్స్ ఫెక్ చార్ట్స్ అని చెప్పేసి వీళ్ళు ప్రెజెంట్ అయితే కరెంట్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఫెగెక్స్ ట్రేడింగ్ పేర్ లిస్ట్ అయితే తీసుకొస్తున్నారు, అండ్ ఫెక్ ట్రాక్ వర్షన్ 2, ఫెక్ స్టేక్ వర్షన్ 2. సో ఇందులో మనము వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్లో మనము స్టేకింగ్ అవి కూడా చేయొచ్చు. సేమ్ మనం ఇంతకుముందు ప్యాన్కేక్ స్వాప్లో కానీ షిబా స్వాప్లో కానీ ఎలాగైతే మనం స్టేకింగ్ లిక్విడిటీ ప్రొవైడ్ చేసి ఎలాగైతే ఎర్న్ చేస్తామో రివార్డ్స్, సో అదేవిధంగా ఇక్కడ మనము స్టేకింగ్ అది ఇది చేసి మనము ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దాని గురించి మనం తర్వాత చూద్దాము ఈ వీళ్ళ యొక్క ఫేక్ ఎక్స్చేంజ్ గురించి. సో ఇది వీళ్ళ ఫేక్ టోకెన్ గురించి అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ మనము ఫేక్ టోకెన్ ప్రైస్ ఎలా ఉంది, అలాగే ఎంత ట్రేడ్ అవుతుంది, సో ఎంత ఆల్ టైమ్ అయింది అనేది మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి కాయిన్ గీకో వెబ్సైట్ మాట. సో మీరు కావాలనుకుంటే కూడా ఇలా కాయిన్ గీకో వెబ్సైట్కి వచ్చి మీరు చూడొచ్చు. సో ప్రెజెంట్ వచ్చేసి దీని మార్కెట్ ప్రైస్ అయితే ఇది. సో నేను చూసినప్పటి నుంచి ఇప్పటికి చాలా ప్రైస్ అయితే మార్పులు అనేది జరుగుతూ ఉంది. సో పెరుగుతూ తగ్గుతూ ఉంది. సో ఇప్పుడు చాలా అంటే చాలా లీస్ట్గా ఉంది, అంటే 1 రూపీ అయితే బిలో ఉంది. సో దాని గురించి అయితే మీకు ఈ వీడియో నేను చేస్తున్నాను, ఎందుకంటే ఇది 1 రూపీ కంటే బిలో ఉంది అండ్ మంచి పొటెన్షియల్ ఉన్న కాయిన్ మాట. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ ఆల్ టైమ్ హై వచ్చేసి 0.0000325 ఉంది, అండ్ ఆల్ టైమ్ లో వచ్చేసి ఇక్కడ 0 పాయింట్ తర్వాత చాలా జీరోస్ ఉన్నాయి, 587. సో మనం ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అయితే -90.8% ఉంది. అండ్ ఇది వచ్చేసి 2 months బ్యాక్ అయితే ఇది ఆల్ టైమ్ హైలోకి అయితే వెళ్ళడం జరిగింది. సో 90% ఇప్పుడు ప్రైస్కి మైనస్లో ఉంది కాబట్టి అప్పటి ప్రైస్ నుంచి ఇప్పటికి 90% మైనస్లో ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఈ ప్రైస్కి అయితే వెళ్తుందనే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 23rd అయితే ఒక ఈవెంట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నాం అనేసి అంటున్నారు, ఏఎంఏ ఈవెంట్ అని టెలిగ్రామ్లో. సో లైవ్ ఈవెంట్ అయితే ఉంటుంది. సో 5 PM UTC అనేసి ఇవ్వడం జరిగింది. సో UTC అనేది
మీరు ఒకసారి గూగుల్లో చూడండి ఏ టైం వస్తుంది 5 PM యూటీసీ అనేసి. సో ఆ టైంలో అయితే ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈవెంట్ తర్వాత దీని యొక్క ప్రైస్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో చూద్దాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్లోంచి అయితే నేను ఇక్కడ చూపిస్తాను వీడియోలో ఎలా బై చేయొచ్చు అనేసి. సో మీ దగ్గర అయితే కంపల్సరీ బైనాన్స్ స్మార్ట్ చైన్లో మీకైతే కాయిన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది దాంట్లో బై చేయాలంటే. ఎందుకంటే స్వాపింగ్ చేయడానికి మనకు ఫీజు పడుతుంది, ప్లస్ మనం ఎన్ని కాయిన్స్ కొనాలనుకుంటున్నామో అంత అమౌంట్ కూడా మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో అది మొత్తం పూర్తిగా వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఒకసారి ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నా ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి నేను డి యాప్స్లోకి వెళ్తాను. సో డి యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు పాపులర్లో వచ్చేసి ప్యాన్కేక్ స్వాప్ అని ఉంటుంది. సో ప్యాన్కేక్ స్వాప్ ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు స్వాపింగ్ అనేది వస్తుందన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ వచ్చేసి నేను సెలెక్ట్ టూలో వచ్చేసి సెలెక్ట్ కరెన్సీ దగ్గరికి వెళ్తాను. సో అక్కడ వచ్చేసి నేను ఫేక్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫేక్ గాని సెలెక్ట్ చేయగానే ఇక్కడ నాకు రావడం జరిగింది. యాక్చువల్గా మీకు టైప్ చేయగానే మీకు ఇంపోర్ట్ అని వస్తుంది, యాడ్ చేయమని చెప్తుంది. సో మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు దేంతో పర్చేజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని యొక్క కరెన్సీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నా దగ్గర అయితే బిఎన్బి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర బిఎన్బి ఉంది కాబట్టి నేను బిఎన్బి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర వేరే టోకెన్స్ ఉంటే కనుక ఆ టోకెన్స్ను కూడా మీరు బై చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు బేబీ డోస్ ఉంది అనుకోండి. ఇప్పుడు బేబీ డోస్ తోటి మ్యాక్సిమం నా దగ్గర ఇంత ఉంది. సో నేను మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటే నాకు ఫేక్ టోకెన్స్ ఎన్ని వస్తుంది అన్నది చూపిస్తుంది. సో చూడండి నాకు ఇన్ని ఫేక్ టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నేను వేరే టోకెన్స్తో కూడా నేను చేసుకోవచ్చు. సో బట్ ఇప్పుడు నేనైతే ప్రజెంట్ బిఎన్బి తోటి అయితే బై చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. సో బిఎన్బి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ క్వాంటిటీ నేను బై చేయాలని చెప్పేసి నేను బిఎన్బి అయితే తీసుకురావడం జరిగింది, సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో సింపుల్, మీరు ఆల్రెడీ ఇంతకుముందు స్వాపింగ్ అనేది చేసి ఉంటారు కాబట్టి మీకైతే ఈజీగా ఉంటుంది. సో కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఇదంతా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఇక్కడ 0.1 బిఎన్బి అయితే సెలెక్ట్ చేశాను. సో దానికి నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70 బిలియన్ టోకెన్స్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేస్తాను. సో బిఫోర్ దట్ నేను ఇక్కడ స్లిప్పేజ్ టాలరెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. సో స్లిప్పేజ్ టాలరెన్స్ వచ్చేసి 2% ఉంది. సో నేను ఇంకా దీన్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఓకే. సో దీన్ని నేను 0.1% అయితే పెట్టి ట్రై చేస్తాను స్లిప్పేజ్ టాలరెన్స్. సో స్వాప్ మీద క్లిక్ చేస్తాను. సో కన్ఫర్మ్ స్వాప్ అని వచ్చింది కదా. సో కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేస్తాను. సో వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని వచ్చింది. సో ఇక్కడ ద ట్రాన్సాక్షన్ కెనాట్ సక్సీడ్ డ్యూ టు ఎర్రర్ ఎగ్జిస్టింగ్ ఇన్సఫిషియంట్ అమౌంట్ అవుట్పుట్ అంటుంది. సో ఒకసారి నేను మళ్ళీ దీన్ని ఒక 0.0 తగ్గించి మళ్ళీ ట్రై చేస్తాను. సో నేను ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ వచ్చింది. సో కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను అప్రూవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నా ట్రాన్సాక్షన్ అయితే సబ్మిట్ అయిపోయింది. నాకైతే టోకెన్స్ అనేది క్రెడిట్ అయిపోయినాయి. సో నేనైతే బై చేశాను. సో సింపుల్గా మీరు కూడా ఈ విధంగా స్వాప్ అనేది చేసుకోవచ్చు. మీరు ఫేక్ టోకెన్ ఒకవేళ బై చేయాలంటే ప్యాన్కేక్ స్వాప్లోంచి అయితే బై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ సేమ్ ఎర్రర్ వచ్చిందంటే మీరు ఇక్కడ సింపుల్గా లాస్ట్ జీరో ఉంది కదా, జీరోని రిమూవ్ చేయండి, మళ్ళీ 0 యాడ్ చేయండి. ఆటోమేటిక్గా మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ బ్యాక్కి వెళ్ళి నా ఫేక్ టోకెన్ అయితే నేను ఎన్ని టోకెన్స్ రిసీవ్ చేసుకున్నాను అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, నేనైతే 6 బిలియన్ టోకెన్స్ని అయితే బై చేశాను ప్యాన్కేక్ స్వాప్ యూజ్ చేసి. సో మీరు కూడా ఈ విధంగా బై చేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ ఓన్ రిస్క్ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో నేను రీసెర్చ్ చేసుకుని నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు కంపల్సరీ ఇంకా రీసెర్చ్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.